తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే రైట్ సైడ్ వచ్చేగల 42,000 ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసే అధ్యక్ష. ఇదంతా కూడా SCRT కింద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి బయటకి ఎలాంటి లింక్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కూడా లింక్ ఉంది అధ్యక్ష మా దగ్గర. ఆ డేటా మా దగ్గర ఉంది. సో రేపు ఎక్కడన్నా కానీ క్వశ్చన్ తెలిస్తే మాకు ఇమీడియట్గా ఐడియా వస్తుంది ఎట్లొచ్చింది. అంత ట్రాకింగ్ పెట్టాం అధ్యక్ష. ప్రోటోకాల్ మొత్తం పెట్టాం, కాన్ఫిడెన్షియల్ రూమ్ పెట్టాం, CCTV ఫుటేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓన్లీ SCRT ఎంప్లాయీస్కే ఆ క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ కూడా అందిస్తాం జరిగింది. వాళ్ళే ఈ క్వశ్చన్స్ కూడా TCS అయాన్ సిస్టమ్ కి అప్లోడ్ చేసే మెకానిజం ఏర్పాటు చేసింది తప్ప వేరే ఎవరికి ఎక్కడ కానీ క్వశ్చన్స్ కి యాక్సెస్ కూడా మేము ఇవ్వలేదు అధ్యక్ష. 89 టెస్ట్ సెషన్స్ అధ్యక్ష, 13 సబ్జెక్టులు, 67 రకాల పోస్టులు 24 రోజుల్లో పూర్తి చేశాం అధ్యక్ష. ఎగ్జామినేషన్ మొత్తం క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అంటే పకడ్బందీగా చేసి పూర్తి చేశాం అధ్యక్ష. నెక్స్ట్ వెళ్తే అధ్యక్ష TCS టెస్టింగ్ సెంటర్ అధ్యక్ష. TCS అయాన్ అనేది మీరు చూస్తే సుమారుగా ఇప్పటికీ 15 కోట్ల మంది పిల్లలకి ఎగ్జామ్స్ నిర్వహించిన ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, టాటా సంస్థ అధ్యక్ష. మీరు చూస్తే ఇంక్లూడింగ్ IIT, IIMs, AI, మన ఎయిమ్స్, దాంతోపాటు APPSC, యాప్షి, ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్ కూడా TCS అయాన్ ద్వారానే జరుగుతుంది అధ్యక్ష. సో ప్రీ ఎగ్జామినేషన్ కానివ్వండి, డ్యూరింగ్ ఎగ్జామినేషన్ కూడా కానివ్వండి, పోస్ట్ ఎగ్జామినేషన్ మొత్తం ఆన్లైన్ మెకానిజం విత్ ఆడిట్ ట్రైల్. సో ఒక ఆస్పిరెంట్ ఒక ఎగ్జామినేషన్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ కూడా ఎంత టైం ఏ క్వశ్చన్ పైన ఉన్నారు, ఏ సమాధానం చెప్పారు, స్క్రీన్ క్యాప్చర్ తో సహా మొత్తం డేటా TCS అయాన్ ద్వారా ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మొత్తం ఎండ్ టు ఎండ్ 256 బిట్ ఎన్క్రిప్షన్ అధ్యక్ష. 256 బిట్ ఎన్క్రిప్షన్ ని బ్రేక్ చేయాలంటే బహుశా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ ఒకటే బ్రేక్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. అదర్వైజ్ ఆ టెక్నాలజీ కూడా లేదు, ఇంత సులభంగా బ్రేక్ అయ్యే ఎన్క్రిప్షన్ కూడా కాదు ఇది. అలాంటి పకడ్బందీ ఎన్క్రిప్షన్ ఏర్పాటు చేసి ఎండ్ టు ఎండ్ మొత్తం స్కేలబుల్ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నెక్స్ట్ వచ్చేగల మీరు చూస్తే ఎన్క్రిప్షన్ తో పాటు ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి అంటే వాళ్ళ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, SCRTలో వాళ్ళకి ఎంతవరకు యాక్సెస్ ఉండాలి. ఇంకో పక్కన అధ్యక్ష యూనిక్ క్వశ్చన్ పేపర్ అధ్యక్ష. ఇది గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షిఫ్ట్ వారిగా ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రతి షిఫ్ట్ లో అదే ప్రశ్నలు వస్తాయి, కానీ పక్కన ఉన్న వాళ్ళకి ప్రశ్నలు జంబుల్ అవుతాయి. సో నాకు ఫస్ట్ క్వశ్చన్ వేరు, నా పక్కన ఉన్న వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ వేరు. ఆ జంబలింగ్ మెకానిజం వెనకాలకి వెళ్ళాలమ్మా, జంబలింగ్ మెకానిజం ఉంటుంది అధ్యక్ష. అందుకే యూనిక్ క్వశ్చన్ పేపర్ మేము అందజేసాం అధ్యక్ష. సో దట్ దో పేపర్ ఇస్ ఐడెంటికల్, క్వశ్చన్స్ ఆర్ ఐడెంటికల్ ఇన్ దట్ షిఫ్ట్, బట్ పేపర్ జంబలింగ్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది మేము ఏర్పాటు చేసాం. దాంతో పాటు అధ్యక్ష మొత్తం ఆడిట్ ట్రైల్ ఇప్పుడు చెప్పినట్లు డేటాబేస్ కి యాక్సెస్ ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు మొత్తం మాకు తెలుస్తుంది అధ్యక్ష. సైబర్ సెక్యూరిటీ ఎటుగా ఏర్పాటు చేసాం. సో బయట నుంచి ఎవరు హ్యాక్ చేసి వచ్చి ఎగ్జామినేషన్ కూడా తీసుకునే విధం లేకుండా పకడ్బందీగా సైబర్ సెక్యూరిటీ ఏర్పాటు చేసాం. ఫిజికల్ సెక్యూరిటీ కూడా మనము CCTV ఫుటేజ్ కానీ అన్ని ఏర్పాటు చేసి బ్యాకప్ డేటా సెంటర్స్ కూడా ఒకటి బాంబేలో, ఒకటి హైదరాబాద్ లో. ఆ డేటా సెంటర్స్ కూడా TCS వాళ్ళు ఎందుకు వాడారంటే పొరపాటున వాళ్ళ సెంటర్ ఏమైనా డౌన్ అయినా కూడా ఎగ్జామినేషన్ లో ఇబ్బంది లేకుండా 100% అప్ టైం మెయింటైన్ చేయాలి కనుక TCS అయాన్ ప్రోటోకాల్స్ ఏదైతే IIT, IIM కి, AP హైకోర్టు ఎగ్జామ్స్ కి వాడతారో అదే ప్రోటోకాల్స్ మనం కూడా వాడటం జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష ఇక్కడ 154 సెంటర్లు ఆంధ్ర రాష్ట్రంలో, 19 సెంటర్లు అవుట్ సైడ్ ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష. CBT టెస్ట్ లో 24 రోజులు అధ్యక్ష పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. ఇది మళ్ళీ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే మొత్తం ప్రక్రియ పూర్తయిన సంవత్సరం తర్వాత వైకాపా ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కనీసం అవగాహన లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అలాంటి ప్రతిపక్షం ఉంది. DSC అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, వాళ్ళకి DSC అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంట. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక డిబేట్కి వెళ్ళి DSCకి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. అంటే DSC అనే అర్థం తెలియని వాళ్ళు ఈరోజు క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత పారదర్శకంగా
అంటే రొబస్ట్ సిస్టమ్ టీసీఎస్ ఐఎన్ ఏదైతే ఐఐటి ఐఎం ఏపీ హైకోర్టు వాడుతుందో ఆ సిస్టమే మనం వాడతాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష అక్కడితో మనం ఆగలా. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. ఫస్ట్ మేము ఏం చేసామంటే ఎగ్జామ్ మొత్తం పూర్తయిన తర్వాత ఎగ్జామినేషన్ కీ విడుదల చేసాం. దానిపైన విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈ కీ విడుదల చేసి అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పాం. దాని తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి అబ్జెక్షన్స్ అన్ని తీసుకెళ్లి ఫైనల్ కీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. దిస్ ఇస్ ద ఫైనల్ కీ అని. దాని తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ చేసి అది పబ్లిక్ డొమైన్ లో పెడతాం జరిగింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెరిట్ లిస్ట్ కూడా పూర్తి చేసి మొత్తం ఆన్లైన్ మెకానిజం డైరెక్ట్ ప్రతి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి SMS పంపించాం అధ్యక్ష. క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళ ఎన్ని మార్కులు ఏ సబ్జెక్ట్ లో వచ్చిందనేది వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష. SMS పంపించింది ప్రభుత్వం.